జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, గత 200 రోజులుగా క్రమం తప్పకుండా సద్గురు సందేశాలను అందిస్తూ వస్తున్నాం. సద్గురు సందేశాలు గతంలో దాదాపుగా 567 గురు సందేశాలను అందించడం జరిగింది. ప్రస్తుతం సద్గురు సందేశాలను అందిస్తూ వస్తున్నాం. గురువుకు సద్గురువుకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? గురువు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు, సద్గురువు మాత్రం ఆత్మజ్ఞానాన్ని అనుభవించి బోధిస్తాడు. సమాచారాన్ని అందిస్తే ఎలా ఉంటుంది, అదే సమాచారాన్ని అనుభవించి బోధిస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. గతంలో SSDM ఛానల్ ద్వారా 567 గురు సందేశాలను అందించడం జరిగింది. ఆ బృహత్తర యజ్ఞం దాదాపుగా 2 సంవత్సరాలు కొనసాగింది. ప్రస్తుతం అందించేవి సద్గురు సందేశాలు. అంటే అప్పటికి నేను పరిణతి చెందలేదు, అయితే సమాచారాన్ని మాత్రం అందిస్తున్నాను. దాన్ని ఎంతో కొంత మేరకు జీవితానికి అన్వయించుకున్నాను కాబట్టే నేను శారీరకంగా మానసికంగా బలపడ్డాను. అయితే 2024 సంవత్సరం డిసెంబర్ తర్వాత నాలో ఆధ్యాత్మిక పరిణతి మొదలైంది. అంటే మానసిక మార్పుతో పాటు ఆత్మస్థితిని అనుభవించేటటువంటి అర్హతను పొందాను, అనుభవిస్తున్నాను. అనుభవించి అందించేది ఏదైనా సత్యమవుతుంది, వేదమవుతుంది కదా. అందువల్ల అనుభవాన్ని పొందాను కాబట్టి నా అనుభవసారాన్ని ప్రపంచానికి అందించాలనేటటువంటి సదుద్దేశంతో, సంకల్పంతో ఈ సద్గురు సందేశాలను ప్రారంభించాను. వాస్తవానికి సద్గురువు ఎలా ఉంటాడు? సద్గురువులో ఆశించటం ఉండదు, అర్థించటం ఉండదు, అహంకారం ఉండదు, అసంతృప్తి ఉండదు, ఎవరి మీద ఆధారపడడు. అతడే సద్గురువు. నేను సద్గురు సందేశాలను ప్రారంభించినప్పుడు ఈ ఉద్దేశంతో వాటికి శ్రీకారం గావించాను. కానీ అత్యంత కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి 3.5 దశాబ్దాలు పూర్తయింది. ఎంతో కొంతమేరకు అనుభవాన్ని పొందాను. భౌతిక ఆరోగ్యం సిద్ధించింది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆధ్యాత్మిక పరిణతి మాత్రం ఊహించినంత సులభం మాత్రం కాదు. ఎవరికైతే సంకల్పాలు సిద్ధించే స్థాయికి అంతరంగం శుద్ధి అవుతుందో వారు మాత్రమే ఆధ్యాత్మికంగా పరిణతి చెందగలుగుతారు. నేను గత 3.5 దశాబ్దాలుగా ఆధ్యాత్మికతను గురించి లోతైనటువంటి కసరత్తు చేశాను. వంశపారంపర్యంగా మా తల్లిదండ్రుల ద్వారా నాకు సంక్రమించినటువంటి అతి భయంకరమైనటువంటి రుగ్మతల నుండి స్ఫూర్తిగా బయటపడ్డాను. అంటే భౌతిక ఆరోగ్యం సిద్ధించింది. ఇక మానసికంగా నెగటివ్ థింకింగ్ నుండి పాజిటివ్ థింకింగ్కు మళ్ళాను. నెగటివ్ థింకింగ్ తగ్గిపోతూ వచ్చింది,
పాజిటివ్ థింకింగ్ పెరుగుతూ వచ్చింది. ఇక మూడవ దశ ఏమిటి? సంకల్పాలు సిద్ధించటం. ఆ విషయంలో కూడా నేను కొంత మేరకు విజయవంతం అయ్యాను. అయితే ఇటీవల కాలంలో నా మనసులో ఏర్పడ్డటువంటి భావన ఏమిటంటే, వీ మస్ట్ బి బోత్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్. అంటే సిద్ధాంతపరంగా పరిణతి చెంది ఉండాలి, దానికి కార్యరూపం జరగాలి. ఇవాళ చాలామంది అతి భయంకరమైనటువంటి జబ్బులతో విపరీతంగా నరకయాతనను అనుభవిస్తున్నారు కదా. మరి అటువంటి జబ్బుల నుంచి బయటపడటానికి మార్గం ఏమిటి? ప్రస్తుతం ప్రపంచంలో అందించబడేటటువంటి వైద్య విధానాలన్నీ కూడా శరీరానికే చికిత్సను అందించే విధంగా ఉన్నాయి. మనసుని గురించి వాళ్ళు ఆలోచించడం లేదు. కానీ అసలు జబ్బులకు మూలం ఎక్కడుంది? మనసులో ఉంది కదా. మానసిక ప్రక్షాళన జరగకుండా ఎవరు కూడా జబ్బుల నుంచి బయటపడే అవకాశం లేదు కదా. అందువలన ఆ మానసిక ప్రక్షాళన కోసమే ఈ సద్గురు సందేశాలను ప్రారంభించాను. నా ఉద్దేశం ప్రకారం మానవుడు అన్ని విధాలా పతనం కావడానికి మూల కారణం జ్ఞానమే. పతనమవుతున్నటువంటి ఆ ప్రమాదకరమైన స్థితి నుంచి బయటపడటానికి మూలం కూడా జ్ఞానమే. మొదటిదేమో భౌతిక జ్ఞానం, రెండవది పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. ఈ పదాన్ని ఎవరు వాడలేదు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఇది ప్రత్యేకమైనటువంటి పదం. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు నాకు అందించినటువంటి అపూర్వమైనటువంటి కానుక. నా ఉద్దేశం ప్రకారం ఎవరికైనా జబ్బులు వచ్చాయంటే దానికి మూల కారణం అజ్ఞానం, భౌతిక జ్ఞానం. ఆ జబ్బుల నుంచి బయటపడి పూర్తిగా ఆరోగ్యాన్ని పొందాలంటే అందుకు మూల కారణం అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకొని ఆత్మజ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవాలి. జ్ఞానమే మాయా అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందాలి. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం, జ్ఞానమే ఆహారం, జ్ఞానమే ఔషధం, జ్ఞానమే అమృతం, జ్ఞానమే సర్వస్వం. జబ్బులన్నీ మనసుకు సంబంధించినవి కదా. మనసు అంటే జ్ఞానమే కదా. ఆ మనసు నెగిటివ్గా ఉంటే అది భౌతిక జ్ఞానం అవుతుంది. అది ప్రాపంచిక విషయవాంఛలకు సంబంధించి ఉంటుంది. అదే జ్ఞానం భగవంతుడికి సంబంధించింది అయితే అది పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అవుతుంది. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తర్వాత జ్ఞానమే మాయా అనేటటువంటి విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. జ్ఞానం మాయా అనుకున్నప్పుడు మనం దానికి ప్రాధాన్యతనివ్వం కదా. అదే జ్ఞానం ప్రమాదం అనుకున్నాం అనుకోండి, దాన్ని వ్యతిరేకిస్తాం కదా. అయితే అదే జ్ఞానాన్ని భగవంతునిగా భావిస్తే స్వీకరిస్తాం కదా. జ్ఞానం అనేది మాయా అనేటటువంటి విషయం వాస్తవమే, కానీ ఆ జ్ఞానానికి మూలం ఏమిటి? సత్యమే, భగవంతుడే. కాబట్టి భౌతిక జ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, మిథ్యా జ్ఞానాన్ని అంతటిని కూడా భగవంతునిగా భావించగలిగితే దాన్ని మనం స్వీకరించగలుగుతాం కదా. నేను సద్గురు సందేశాలను ప్రారంభించడానికి మూల కారణం ఈ ఒక్క మూల సూత్రమే.
నేను మరొకసారి చెప్తున్నాను, ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి అవగాహన గావించుకోవటం కోసం తప్పనిసరిగా జ్ఞానం కావాలి, కానీ ఆత్మస్థితికి చేరటానికి అదే జ్ఞానం అవరోధం అవుతుంది, ప్రమాదం అవుతుంది. అవరోధం, ప్రమాదం. అందువల్ల ఎవరైనా జ్ఞానపరంగా పరిణతి చెంది పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని అనుభవంలోకి పొందగలిగితే అతడు సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు. ఆరోగ్యం వేరు, సంపూర్ణ ఆరోగ్యం వేరు. ఒక వ్యక్తికి భౌతిక ఆరోగ్యం అంటే అది సాధారణ స్థాయి ఆరోగ్యం అవుతుంది, శారీరక ఆరోగ్యం అవుతుంది. అదే వ్యక్తి భౌతికంగా, మానసికంగా, విజ్ఞానపరంగా, తత్వరీత్యా, ఆధ్యాత్మికంగా ఎదిగి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటే అది సంపూర్ణ ఆరోగ్యం అవుతుంది. మనిషికి భౌతిక ఆరోగ్యం కావాలా, సంపూర్ణ ఆరోగ్యం కావాలా? సంపూర్ణ ఆరోగ్యం కావాలి. సంపూర్ణ ఆరోగ్యం అనేది పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకుని అనుభవం పొందగలుగుతారో అటువంటి వారు ఆనందంగా జీవించగలుగుతారు, ఆత్మస్థితిని ప్రయోగపూర్వకంగా అనుభవించగలుగుతారు. వాళ్ళకి జీవితాంతం భౌతిక ఆరోగ్యం ఉంటుంది, సంపూర్ణ ఆరోగ్యం కూడా ఉంటాయి. అందువల్ల ఆ అంశాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని నేను సద్గురు సందేశాలను ప్రారంభించడం జరిగింది. అయితే ప్రస్తుతం నా దృష్టి ఎలా ఉందంటే, జ్ఞానం అనేది నేను ఇస్తాను, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, అది భావితరాలకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఆరోగ్యాన్ని పొందాలన్నా, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలన్నా తప్పనిసరిగా జ్ఞానం కావాలి. ఆరోగ్యాన్ని పొందాలన్నా, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలన్నా జ్ఞానం కావాలి. అదేమిటి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం. నేను పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని యోగ వైద్యశాలల్లో అందించాలనేటటువంటి భావనతోటి యోగ వైద్యశాలలకు శ్రీకారం గావించబోతున్నాను. అక్కడ ఏం జరుగుతుంది? శారీరక, మానసిక, ఆధ్యాత్మిక చికిత్స జరుగుతుంది. ఫిజికో, సైకో, స్పిరిచువల్ థెరపీ. అసలు ఆధ్యాత్మిక చికిత్స అనేటటువంటి పదాన్ని ఇంతవరకు ఎవరో వాడలే. అందులో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక చికిత్స అనేటటువంటి పదం చాలా ఉన్నతమైంది. అది ఇప్పటి వరకు బహిర్గతం కాలేదు. యోగ వైద్యశాలలలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక చికిత్స ద్వారా ఆదర్శ ప్రపంచ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగాలని సంకల్పించడం జరిగింది. అటువంటి యోగ చికిత్సాలయాలకు శ్రీకారం గావించబోతున్నాను. అందులో ఒక భాగంగానే ప్రస్తుతం మహానందిలో యోగ చికిత్స శిబిరాలు నిర్వహించబడుతున్నాయి. అయితే ఆ శిబిరాలకు వచ్చేటటువంటి వ్యక్తులు ఈ జ్ఞానాన్ని అందుకోలేకపోతున్నారు. అందుకని భావితరాలను దృష్టిలో ఉంచుకొని ఈ సద్గురు సందేశాలకు శ్రీకారం గావించడం జరిగింది. అయితే ఈ సద్గురు సందేశాలను శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోవాలంటే అందించేటటువంటి విధానంలో మరికొంత నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యాన్ని సంతరించుకోవటం కోసం, మరికొంత కాలానికి వాటిని అందించడం కోసం పథకం వేస్తున్నాను. ఎందుకంటే
ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిణతి చెందాడు అంటానికి రుజువుల ఆధారాలు ఏమిటి? సంకల్పాలు నెరవేరటమే. సంకల్పం నెరవేరిందంటే అది తప్పనిసరిగా క్రియారూపం దాలుస్తుంది. ఇప్పటి వరకు నేను సంకల్పాలను ఏర్పరచుకున్నాను కానీ వాటిని క్రియారూపంలోకి తీసుకురాలేదు. ఇప్పుడు నా మనసులో పడ్డ భావన ఏమిటంటే యోగ వైద్యశాలలు రావాలి. అక్కడ వనమూలికలతో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యం జరగాలి, జ్ఞానాన్ని అందించాలి, విభూతి ధారణ జరగాలి, అన్నింటిని మించి మంత్రోపదేశం కూడా జరగాలి. అందున అద్వైత మంత్రాన్ని అందించాలి. అద్వైత మంత్రాన్ని అందుకొని క్రమం తప్పకుండా సాధన కొనసాగించేటట్లయితే తప్పనిసరిగా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు, వెంటనే సాధ్యం కాకపోవచ్చు. కానీ అద్వైత మంత్రాన్ని విత్తనం రూపంలో మనోఫలకంలో ప్రతిష్ఠించుకొని దానిని పదే పదే మననం చేసుకోవటం ద్వారా ఆ విత్తనం కొంతకాలానికి మొక్క అవుతుంది, తర్వాత వృక్షం అవుతుంది, తర్వాత పుష్పాలు వస్తాయి, ఆ తర్వాత ఫలాలు వస్తాయి కదా. అందువల్ల యోగ వైద్యశాలల మీద దృష్టిని కేంద్రీకరించేటటువంటి ఆ విధానంలో నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని గురించి స్పష్టంగా తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో క్రొత్త విధానానికి రూపకల్పన చేస్తున్నాను. అదేమిటి? అసలు ఆరోగ్యం అంటే ఏమిటి? సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏమిటి? ఆరోగ్యానికి సంపూర్ణ ఆరోగ్యానికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? కేవలం ఆరోగ్యాన్ని పొందితే జీవితం ఎలా ఉంటుంది, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలిగితే జీవితం ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను వివరణను అందించదలుచుకున్నాను. అందరూ కూడా భౌతిక ఆరోగ్యం గురించి కలత చెందుతున్నారు, కానీ అందుకు మూల కారణం సంపూర్ణ ఆరోగ్యాన్ని గురించి తెలియకపోవటమే కదా. అటువంటి సంపూర్ణ ఆరోగ్యం ఎలా సంక్రమిస్తుంది? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారానే సాధ్యమవుతుంది, వేరే విధంగా సాధ్యం కాదు. అందువల్ల నేను గతంలోనే ఆనందం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం అనేటటువంటి అంశానికి సంబంధించి ఒక పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. ఆనందం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం. ఆనందం అంటే ఏమిటి, ఆరోగ్యం అంటే ఏమిటి, సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏమిటి అనే దాని గురించి వివరణనిస్తూ నేను ఒక పుస్తకాన్ని వెలుగులోకి తేవటం జరిగింది. నాకు తెలిసినటువంటి, నేను అంచనా వేసుకునేటటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, ఒక్కసారిగా పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి అందించిన దాన్ని స్వీకరించలేరు. అందువలన అసలు ఆనందం అంటే ఏమిటి, ఆత్మస్థితి అంటే ఏమిటి, ఆరోగ్యం అంటే ఏమిటి, సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏమిటి, ఇటువంటి కీలకమైనటువంటి అంశాలను గురించి అందరికీ తెలియజేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని బిట్లుగా, అంటే ప్రతి అంశానికి సంబంధించి ఒక హెడ్డింగ్ వచ్చే విధంగా ఆడియో రూపంలో అందిద్దాం అనుకుంటున్నాను. ఎందువల్లంటే ఆ పుస్తకాన్ని కరెక్ట్గా అవగాహన చేసుకోవాలంటే దాన్ని నేను జీర్ణించుకొని అందించాలి. నేను రచించిన పుస్తకం అయినప్పటికీ దాని యొక్క మూల కాన్సెప్ట్ను గురించి అందరికీ తెలియజేయాలి. రెండవది,
పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అనేది మహోన్నతమైనదైనప్పటికీ దాన్ని అందుకునేటటువంటి స్థాయి అందరికీ లేదు కాబట్టి ముందు ఆనందం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అనే దాని గురించి తెలియజేస్తూ ఆ తదుపరి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానానికి వెళ్ళాలనుకుంటున్నాను. దీనికి కొంత సమయం కావాలి, కాల వ్యవధి అవసరం అవుతుంది. ఇప్పుడు మాతాజీ దివ్య స్మృతి వనం నిర్మాణం ప్రారంభమైంది. అదే ప్రాంతంలో యోగ చికిత్సాలయాన్ని కూడా ప్రారంభించాలనుకుంటున్నాం. మరొక వైపు సంపూర్ణ ఆరోగ్య యోగ శిబిరం, నిత్యానంద యోగ శిబిరం, సంకల్ప సిద్ధి యోగ శిబిరాలు నిర్వహించబడుతూ వస్తున్నాయి. కార్యక్రమాల ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి అందించేటటువంటి గురు సందేశాల యొక్క నాణ్యత తగ్గిపోవచ్చు, క్వాలిటీ తగ్గిపోవచ్చు. క్వాలిటీ తగ్గిపోతే అందరికీ న్యాయం జరగదు కదా. అందువల్ల ముందు ఆనందం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అనేటటువంటి దానిని స్పష్టంగా అందించాలనేటటువంటి ఉద్దేశంతో సద్గురు సందేశాలకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నాను. మరికొంతకాలానికి దాన్ని అందుకునేటటువంటి వ్యక్తులు వస్తారు. దాన్ని స్పష్టంగా అందించేటటువంటి అర్హతను నేను పొందగలుగుతాను. కార్యక్రమాలు ఒత్తిడిగా ఉన్నప్పుడు క్వాలిటీ ఉండదు కదా. ఇప్పటి వరకు నేను 4 గోడల మధ్య సిద్ధాంతాన్ని గురించి బోధించాను, కానీ యోగ చికిత్సాలయాలను గురించి నేను కార్యరూపంలోకి వెళ్ళలేకపోయాను. కానీ జ్ఞానం కన్నా యోగ చికిత్సాలయాలు తప్పనిసరిగా అవసరం. వాటి గురించి ఆలోచిస్తున్నాను. అందువల్ల అన్ని కార్యక్రమాలని ఒక్కసారి చేపట్టి క్వాలిటీ తగ్గించి అందించే కంటే మరికొంతకాలం తర్వాత ఈ సద్గురు సందేశాలను అందించాలనేటటువంటి భావనతోటి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుతం ఏం జరగబోతుంది? ఆనందం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం అనేటటువంటి అంశాన్ని గురించి స్పష్టంగా ఆడియో ద్వారా తెలియజేస్తాను. ఆల్రెడీ ఉన్నటువంటి సమాచారాన్ని స్పష్టంగా తెలియజేసే కార్యక్రమానికి శ్రీకారం గావించబోతున్నాను. అందువల్ల ముందు దీన్ని అందిస్తాను, తర్వాత సద్గురు సందేశాలను కొనసాగిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే, సద్గురు సందేశాలను అందించటానికి మానసిక ఒత్తిడి ఉండకూడదు. కార్యక్రమాల ఒత్తిడి వల్ల, వయోభారం వల్ల నేను ఊహించుకున్న స్థాయిలో సద్గురు సందేశాలు అందలేదనుకోండి, అసంతృప్తికి దారితీస్తుంది కదా. అందువలన తాత్కాలికంగా సద్గురు సందేశాలను ఆపివేసి ఆనందం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం అనేటటువంటి అంశాన్ని గురించి ఆడియో ద్వారా స్పష్టంగా తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో నేను క్రొత్త ప్రయోగాన్ని ప్రారంభిస్తున్నాను. సద్గురు సందేశాలు కూడా తప్పనిసరిగా వస్తాయి, కానీ అవి ఇప్పుడు కాదు, భవిష్యత్తులో వస్తాయి. నా అంచనా ప్రకారం ప్రస్తుతం నేను అందిస్తున్నటువంటి సద్గురు సందేశాలు, గతంలో అందించినటువంటి గురు సందేశాలు అన్నీ కూడా విద్యార్థులకు ఉపయోగపడతాయి. పాఠ్యాంశాలుగా వాటిని రూపొందించి అందించగలిగితే యువతీ యువకుల్లో అద్భుతమైన మార్పు వస్తుంది.
ఎందుకంటే అంత సైన్స్ పరంగా ఉంది కదా. అందువల్ల నేను చేపట్టబోయేటటువంటి ఆ కార్యక్రమానికి అందరూ కూడా సహాయ సహకారాలను అందించాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.